Welcome to Star 9 News. కుత్బుల్లాపూర్ సూరారం పిఎస్ పార్దీ శివాలయ నగర్ దొంగతనానికి యత్నించిన దొంగ ఇంటి యజమాని రావడంతో సమీపంలో చెరువులో దూకిన దొంగ. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన సూరారం పోలీసులు. చెరువులోనే ఉన్న దొంగను బయటకు తీసుకుని వచ్చేందుకు సూరారం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంట్లోకి చొరబడ్డ దొంగ ఇల్లు గుల్ల చేసి పారిపోయేలోపు అప్పుడే వచ్చిన యజమానులు తప్పించుకునే ప్రయత్నంలో చెరువులోకి దూకిన దొంగ సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని దొంగని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న సూరారం పోలీస్ సిబ్బంది. పోలీసులు ఎంత నచ్చజెప్పినా బయటికి రాకుండా చెరువు మధ్యలో కూర్చున్న దొంగ చీకటి పడుతున్నా కూడా అక్కడే కూర్చున్నాడు. పోలీసులు దొంగను బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పిల్ల స్కూల్ నుంచి వచ్చింది. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు సాయి జ్యోతి. నేను స్కూల్ నుంచి వచ్చిన 4:30కి అట్లా వచ్చినప్పుడు గేట్కి తాళం ఎట్లుంది అట్లానే ఉండే. అయితే మా మమ్మీ వాళ్ళు వచ్చిర్రు అనుకొని నేను గేట్ తాళం తీసి వచ్చిన. డోర్ ఓపెన్ ఉండే, కొంచెం లైట్గా ఓపెన్ ఉండే. మెల్లగా ఓపెన్ చేసి వచ్చిన. లోపల బ్యాగ్ ఇప్పంగానే నా పైనకి వస్తుందని నేను బయటికి వెళ్ళిన ఆంటీ వాళ్ళని పిలవడానికి. ఆంటీ వాళ్ళని వెళ్ళిన నేను చూసినప్పుడు బీరువాలో ఏమో సర్దుతుండు. మొత్తం సామాన్లన్నీ కింద పడి ఉండే. బీరువాలో సర్దుతుండు. ఆంటీ వాళ్ళని పిలిస్తే ఆంటీ వాళ్ళు వస్తుంటే పరిగెత్తిండు, వెనక నుంచి వెళ్ళిండు. మీ పేరు? నందు. ఎక్కడ ఉంటారు మీరు? శివాలయం. దొంగతనం ఎప్పుడు జరిగింది? 4 గంటలకు జరిగింది. మా పాప 4:30కు స్కూల్ నుంచి వచ్చింది. అయితే మాకు ఇంటి వెనకాల కొద్దిగా గ్యాప్ ఉంది. అంటే గోడ దూకేసి లోపలికి వచ్చేసి డోర్ తాళం పగలు కొట్టేసి ఇంట్లోకి వెళ్ళేసి మా పాప వచ్చేసరికి గేట్ తాళం తీసుకొని లోపలికి వచ్చేసరికి అన్నీ బీరువా అన్నీ పగలు కొట్టేసి ఇంట్లో అన్నీ సదురుతున్నాడంట. ఇంకా మా పాప చూసి ఏడ్చుకుంటూ బయట వాళ్ళందరికీ చెప్తే అందరు వచ్చి మా పాపని తోసేసి అది మళ్ళీ గోడ దూకి బయటకు వెళ్ళిపోతే ఇటు మా ఇంటి వెనకాల చెరువు ఉంది. ఆ చెరువులో దూకేసిండు. దూకి ఆ చెరువులోకి వెళ్ళి ఇప్పటిదాకా ఇంకా బయటికి రాలేడు. ఇప్పటికి చెరువులోనే ఉన్నాడు. ఎన్ని గంటలకు దుంకినా చెరువులో? 4:30 ఆ టైంలో దూకింది. మరి స్థానిక పోలీస్ స్టేషన్కి మీరు ఏమైనా సమాచారం ఇచ్చారు? ఇచ్చాము. వాళ్ళు వచ్చారు. ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడే జస్ట్ ఒక 5-10 నిమిషాలు. ఇప్పుడు ఏమైనా ఎన్ని డబ్బులు పోయాయి ఏంటి? డబ్బులు అయితే ఏం పోలేవు. డబ్బులు అయితే ఉన్నాయి కానీ కమ్మలు పోయినాయి. మా పాప తులం ఉంటుంది, అవి పోయినాయి అంతే.